ఎందుకంటే గారు మనం చాలా సందర్భాలన్నీ మాట్లాడుతున్నాం ట్రంప్ నిర్ణయాలపైన. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత ఎక్స్ట్రీమ్గా నిర్ణయాలు ప్రకటించడం, కెనడాని 51 రాష్ట్రం చేసేస్తా, గాజాను కొనేస్తా అనడం, మళ్ళీ శాంతి మంత్రం పఠిస్తూనే ఇజ్రాయిల్నేమో ఇరాన్ పైన ఎగదోస్తుండడం, అలాగే మన తమ్ముడు పేకాటే టారిఫ్ టు టారిఫ్ అని నేను ఓపెన్గా చెప్పేశాను. అదంతా అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి అంటే, ట్రంప్ నిర్ణయాలు, ట్రంప్ దూకుడు, ట్రంప్ వైఖరి అమెరికాని ఒంటరి చేస్తోందా, లేదంటే అమెరికా స్ట్రాంగ్ అయ్యటానికి ఉపయోగపడుతుందా? పాలసీ ఆఫ్ ఐసోలేషనిజం అని అమెరికన్ పాలిటిక్స్లో, అమెరికన్ హిస్టరీలో ఒకప్పుడు అదొక బలమైన పాలసీ సార్. అంటే ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా నా దేశాన్ని నేను ముందల సుస్థిరపరచుకోవాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతిక పరంగా, ఇంటలెక్చువల్గా, అన్ని రకాలుగా అనేది ఒకప్పుడు పాలసీ. ఆ పాలసీ ఆఫ్ ఐసోలేషనలిజం నుంచే పాలసీ ఆఫ్ యూనిలాటరలిజము, పాలసీ ఆఫ్ యూనిలాటరలిజం నుంచి పాలసీ ఆఫ్ మల్టీలాటరలిజము, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు స్క్వేర్ వన్ అయ్యి పాలసీ ఆఫ్ మల్టీలాటరలిజం, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ మోడ్ నుంచి, మల్టీపోలార్ వరల్డ్ నుంచి మళ్ళీ బ్యాక్ టు యూనిపోలార్ వరల్డ్ అవ్వాలి అనే ఒక స్పష్టంగా కనపడుతుంది. అంటే ప్రస్తుతానికి నన్ను ఎన్నుకున్న నా ప్రజలకు నేను న్యాయం చేసి, అంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారి వైఖరి ఎట్లా ఉందంటే, దిస్ ఈజ్ మై సెకండ్ టర్మ్, మళ్ళీ ఇంకోసారి నేను ఎన్నికయ్యే అవకాశం లేదు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన దాని ప్రకారము ఓన్లీ 2 టర్మ్సే. నా లాస్ట్ టర్మ్ రిపబ్లికన్ పార్టీ ముద్ర, అది మంచుకో చెడుకో అది టైం డిసైడ్ చేస్తుంది. లెట్ మీ ఫాలో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఐ హ్యావ్ గివెన్ అనే దాని మీద అతను చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు సార్. నెంబర్ 1. నెంబర్ 2, గల్ఫ్ ఆఫ్ మెక్సికో నౌ ఇట్ హ్యాస్ బికమ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా. మీరు అన్నట్టుగా 51వ రాష్ట్రంగా కెనడాని నేను తీసుకోబోతున్నాను అని ఆయన లైటర్ వేన్తో అన్నా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటవి. అంటే పక్కనున్న కెనడా దేశాన్ని, అంటే యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్. రైట్. చాలా లోతైన. సో ఇప్పుడు దీనికి కెనడియన్ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంటే కెనడియన్ గవర్నమెంట్, జస్టిన్ ట్రూడో ఆబ్వియస్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ట్రంప్ హ్యాస్ సెడ్, బట్ హౌ కెనడియన్ సివిల్ సొసైటీ, కెనడియన్ ఇంటలెక్చువల్ మీడియా సొసైటీ, అక్కడ ఉన్న వివిధ స్టేక్ హోల్డర్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో వేచి చూద్దాము. ఎందుకంటే దే హ్యావ్ ఏ హ్యూజ్ బోర్డర్ విత్ కెనడా కదండి. సో అదొకటి. ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడే నాకు జస్ట్ అంటే అతి చాలా మంచి పేరు తెచ్చుకున్న బ్యూరోక్రసీలో ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ మోహన్ కందా గారు ఇప్పుడే ఒక మెసేజ్ పంపించారు నాకు. మనం లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూలో సార్ చూసి స్టూడెంట్స్ విషయంలో కానీ, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో కానీ వాళ్ళు సంఖ్యలేసి పంపించారు చూడండి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి సంఖ్యలేసి పంపించడం అనేదాన్ని మనం ఖండించాము. ఆ ఖండించిన దాన్ని డాక్టర్ మోహన్ కందా సార్ మెచ్చుకుంటా, రమేష్ ఇది అగ్రరాజ్యానికి సంబంధించి వాళ్ళు ఆ విధంగా చేయకూడదు అంత అహంకారపూరితంగా. అంటే వాళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా, లేకపోతే వాళ్ళు ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్సా, లేకపోతే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా పట్టుబడిన, అంటే ఇప్పుడు కూడా 2 విమానాలు రేపు ఒకటి మరో వారం ఇంకోటి అంటున్నారు. అంటే వాళ్ళని ఎట్లా పంపిస్తారో చూడాలి. అది ఇప్పుడు అదే మీరు డాక్యుమెంట్స్ లేని వాళ్ళని తప్పనిసరిగా పంపించండి. దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం. భారతదేశం తరపు నుంచి 18,000 మందిని మీరు ఐడెంటిఫై చేసామన్నారు. ఆ 18,000 మంది నుంచి మీరు ఫేజ్ బై ఫేజ్ పంపించండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే వీ రెస్పెక్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీ లా ఆఫ్ ద ల్యాండ్ ని మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నారు కాబట్టి. రేపొద్దున మన భారతదేశంలో కూడా చుట్టుపక్కల పాకిస్తాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో, నేపాల్ నుంచో, శ్రీలంక నుంచో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్న వాళ్ళు మనం పట్టుకున్నాం అనుకోండి, మనం కూడా వాళ్ళని తప్పనిసరిగా తిరిగి పంపిస్తాం. కానీ ఈ సంఖ్యలు వేసి ఫ్లైట్లు, దిస్ ఈస్ సంథింగ్ ఇన్హ్యూమన్ అండ్ బార్బరిక్. అంటే మరీ ఇది పురాతన కాలం, మధ్యకాలం, ప్రాచీన కాలంలో ట్రంప్ ఎంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళడం మరి అమెరికాకి ప్లస్ ఆప్టిక్స్ అంటే మనం చూసే దృశ్యాలు, కనపడే దృశ్యాలు, ఇమేజెస్ విల్ టెల్ మోర్ స్టోరీ కదా. కొంత వాళ్ళు ఇది చెడే చేసిద్దండి వాళ్ళకి. మంచి కన్నా ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ గివింగ్, ఎవరేమనుకున్నా పర్లేదు అనే ఒక భావన, అది అహంకారం నుంచి వచ్చిందా, అజ్ఞానం నుంచి వచ్చిందా అనేది కాలం. అంటే ఎవరేమనుకున్నా పర్లేదు అనేది ఓకే కొంతవరకు, కానీ నేను ఎవరినో లెక్క చేయను, అదే మీతో నాకేంటి అన్నది ఇప్పుడు ట్రంప్ ధోరణి. అంటే ఆ ఓవర్ అగ్రెసివ్నెస్. రైట్. అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఒక కండిషనల్ గా ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఆగ్రహం ఉండటం వేరు, మరీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వేరు. రైట్. పంపించడం తప్పు కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎవరి దేశాలు వాళ్ళకి పంపించడం తప్పు కాదు, పంపించిన విధానం తప్పని
మనం గమనించాలి. రైట్. రమేష్ గారు డిబేట్ క్లోజ్ చేసే ముందు టైం కూడా అయింది. అంటే ఇక్కడ ఒకవైపు శాంతి మంత్రం జపిస్తున్నాయి, ఇప్పుడు ఇజ్రాయెల్ సంబంధించి ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎగదోస్తున్నాడు అనేది కొత్త అంతర్జాతీయంగా నిపుణులు ప్రస్తావిస్తున్న అంశం. రెండు, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తామని అంటున్న వెనక కూడా వ్యూహాలు ఉన్నాయి అని అంటున్నారు. ఓకే, ట్రంప్ హ్యాస్ ది పొటెన్షియల్ టు స్పీక్ టు Putin, Zelensky, and also Saudi Arabia, and whoever is required, whatever it takes, whatever it takes, they are ready, sir. Okay. Trump is ready. Trump is capable. That's what I want to say. But we got to wait and see how time and Right. చెప్తుంది. But ఒక్కటేంటంటే, if you wanted to win the war, you should not mind losing a battle. రైట్. అని ఒక స్ట్రాటజిక్, ఒక వ్యూహాత్మక రక్షణపరమైన ఒక ఇది ఉందన్నమాట, ప్రోవర్బియల్ సెంటెన్స్. ఇప్పుడు టారిఫ్స్, సుంకాల్లో భారతదేశానికి తాత్కాలికంగా నష్టం అనిపించినప్పటికీ, ఇన్ ఆర్డర్ టు కౌంటర్ చైనా ఎట్ ఎ బిగ్ పిక్చర్, ఎట్ ఎ బిగ్గర్ లెవెల్, ఓకే, the enlargement, entrapment, encirclement of China into Indo-Pacific waters, I think we need a partner of United States America's stature to take care of the Indian interests ఎస్, in the larger Indo-Pacific. ఓకే. So I think ఒక్కోసారి మనకి డిస్కంఫర్ట్ గా ఉన్న కొన్ని రిలేషన్షిప్స్ భరించాలి, Right. ఎందుకంటే ముందరికి వెళ్ళాలి, అవును. ముందల మనకి అవును. ఓవరాల్ గా బెనిఫిట్ మన అవుతుంది, లక్ష్యాన్ని చేరుకోవాలి చేరుకోవాలి అంటే. Right. సో ఇన్ దట్ సెన్స్, ఇన్ దట్ Right. కాంటెక్స్ట్, Okay. the text and context matches here. Right. So I really support the optics. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.